నమస్తభ్య. మనం ఇప్పుడు క్షేమేంద్రుడైనటువంటి చారుచర్యలో మరొక అందమైనటువంటి శ్లోకాన్ని నేర్చుకున్నాం. ముందుగా శ్లోకం చూద్దాం. త్యాగే సత్వవిధి కుర్యాత్తు నా ప్రత్యుపకృతి స్పృహాం కర్ణ కుండలదానే భూత్ కలుష శక్తియాంచయ. శ్లోకం మరోసారి విందాం. త్యాగే సత్వవిధి కుర్యాత్తు న ప్రత్యుపకృతి స్పృహం కర్ణ కుండలదానే భూత్తు కలుష శక్తియాంచయ. మనం ఒకటి త్యాగం చేసినా ఒక దానం చేసినా అది అర్థవంతంగా ఉండాలి. సాత్వికమైన విధిలో దానం చేయాలి. సాత్విక దానం, రాజస దానం, తామస దానం అని అనేక రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. సాత్వికమైన దానం చేయాలి. సాత్విక దానం అంటే సరైన సమయంలో దానం చేయాలి, శక్తికి లోబడి చేయాలి. అంతేకాకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. ప్రతిఫలాన్ని ఆశించి చేసేటువంటి దానం కాదు. అందువల్ల త్యాగే అంటే త్యాగమునందు సత్వవిధి కుర్యాత్, సత్వవిధిలో చేయాలి. త్యాగము సాత్వికంగా ఉండాలి. అంతేగాని ప్రత్యుపకృతి స్పృహాం న కుర్యాత్, ప్రత్యుపకార స్పృహ ఉండకూడదు. అంటే మనం ఈ త్యాగం చేయడం చేత అతను మనకి ఇది ఇస్తాడు అనేటువంటి ప్రత్యుపకార స్పృహ ఉండకూడదు అని చెప్తున్నాడు. ప్రత్యుపకార స్పృహ ఉంటే అది త్యాగం అవ్వదు, అది దానం అవ్వదు. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. కర్ణ కుండలదానే భూత్తు కలుష శక్తియాంచయ. కర్ణుడు కవచకుండాలను దానం చేసి తిరిగి శక్తిని అడగడం చేత అతని దానవడం కలుషితమైంది అని ఈ శ్లోకానికి తాత్పర్యం. కర్ణుడు సహజ కవచకుండాలతో పుట్టాడు. అతనికి సహజ కవచకుండాలు ఉన్నంతకాలం అతను ఎవరు ఏం చేయలేరు. శత్రు దుర్భేద్యుడు. ఆ విషయం గమనించినటువంటి పాండవులు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు బ్రాహ్మణ వేషంలో కర్ణుని చేరుకుని అతని దగ్గర కవచకుండలాలు దానంగా పుచ్చుకో అని అడిగారు. కర్ణుడు పాండవ పక్షపాతి కాబట్టి, ఇంద్రుడు పాండవ పక్షపాతి కాబట్టి పాండవులు మేలు చేయడం కోసం కర్ణుడు తిరిగి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. నాకు కవచకుండలాలు ఇమ్మని ఇంద్రుడు అడిగాడు. ఇంద్రుడు రాకమునిపే సూర్యుడు తన కుమారుడైనటువంటి కర్ణులకు, నీ దగ్గర కవచకుండలాలు కాజేయడానికి ఇంద్రుడు వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉంటూ ఇవ్వకన్నాడు. కానీ కర్ణుడు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే దానం చేయడం అనేది అతని గుణం. అందువల్ల ఇంద్రుడు రాగానే కవచకుండాలు ఇచ్చాడు. ఇచ్చి ఆయన దగ్గర ఉండేటువంటి శక్తి అనే ఆయుధాన్ని ఇమ్మని అడిగాడు. నువ్వు నీ దగ్గర ఉండేటువంటి శక్తి అనే ఆయుధాన్ని ఇస్తే నేను కవచకుండాలు ఇస్తాను అని చెప్పాడు. ఇంద్రుడు కర్ణుడి దగ్గర నుంచి కవచకుండాలు తీసుకుని తన దగ్గర ఉండేటువంటి శక్తి అనే ఆయుధాన్ని కర్ణుడికి ఇచ్చాడు. ఇక్కడ కర్ణుడు దానగను అనిపించకూడదు. ఎందుకంటే ఇతర ప్రతిఫలాన్ని ఆశించాడు కాబట్టి. అందువల్ల ప్రతిఫలాన్ని ఆశించడం చేత కర్ణుడి యొక్క దానం కలుషితమైంది, కర్ణుడి యొక్క కీర్తి కలుషితమైంది అని కవి మనకి చెప్తున్నాడు. కర్ణుడు మహాభారతం ప్రకారం దానకర్ణుడు కాదు, వీరకర్ణుడు కాదు, సూరకర్ణుడు కాదు. దానవీర సూరకర్ణ అనేటువంటి ఆ మూడు పదాలు
కర్ణుడికి ఏమాత్రం వర్తించవు. ఇది సినిమాల్లోనే పనికొస్తాయి తప్ప మహాభారతం చదివితే ఈ మూడు మనకి గోచరించవు. ఎందుకంటే నువ్వు శక్తి ఇస్తే నేను కవచకుండాలు ఇస్తాను అన్నప్పుడు అది దానం అవుతుంది. అది వస్తు వినిమయం మాత్రమే అవుతుంది. కాబట్టి దానకర్ణుడు కాదు. ఇక ఘోషయాత్ర సమయంలో ఒక గంధర్వుడు తన యజమాని అయినటువంటి దుర్యోధనుణ్ణి బంధించి తీసుకుపోతుంటే కర్ణుడు పారిపోయాడు. కాబట్టి అతడు మహావీరుడు కాదు. ఇక శూరవ్రతులు కాదు. ఎందుకంటే అభిమన్యుని చంపడానికి చాటుగా బాణాలు వేసిన వాళ్ళలో కర్ణుడు కూడా ఉన్నాడు. అందువల్ల దాన వీరశూర కర్ణ అనేటువంటి మాటలు వినడానికే కానీ వాస్తవాలుగా నిజం కావు. మరి కర్ణుడు ఇంతవరకు చరిత్రలో ఎందుకు నిలిచిపోయాడంటే ఆ స్నేహధర్మం ఒకటే కర్ణుడిని మనకి శాశ్వతంగా నిలిచేలా చేసింది. అందువల్ల మహాభారతం చదివితే కర్ణుడు ఉంటువాడో మనకు తెలుస్తుంది. కవి ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడంటే దానము సత్వ విధానంగా చేయాలి, అంతే తప్ప ప్రతిఫలాన్ని ఆశించి కాదు. ప్రతిఫలాన్ని ఆశించడం వల్ల కర్ణుని యొక్క కీర్తి కలుషితమైపోయింది. ఎందుకంటే అతను శక్తి అనేటువంటి ఆయుధాన్ని కోరి తన కవచకుండాలని ఇంద్రుడికి దానం చేశాడు కాబట్టి అనేటువంటి విషయాన్ని కవి ఇక్కడ వివరించాడు. కాబట్టి ఏ దానం చేసినా మనం ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. అదే దానం అవుతుందనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. నమస్కారం.